వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా చేరగలిగాం. ఈ యొక్క సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. కానీ మనం సజీవులుగా ఉండి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి మన యొక్క ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. కాబట్టి మనం ఎందు నిమిత్తం మనం ప్రార్థన చేయాలి లేదంటే విజ్ఞాపన చేయాలనే విషయాల గురించి మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదవండి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ఇప్పుడు మనం చదువుకున్న సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిష్యులు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన ఈ శిష్యులు ఏం చేశారంటే ఎవరి పనిలోకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అంటే వాళ్ళు చేపలు పట్టుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లు మనకు కనబడతా ఉంది. ఎందుకంటే 1వ వచనం చదవండి. ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందో 21:1. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునిన విధమేదనగా యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తు వారు మనకు ప్రత్యక్షం కావాలి అంటే మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ లోకంలో దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందాలి అంటే మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో మనం చూసుకున్నట్లయితే తిబెరియా సముద్రంలో మనకి సన్నివేశం ఇక్కడ మనకు కనబడతా ఉంది. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అక్కడికి వెళ్ళాను. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఎక్కడున్నారు? ఈ తిబెరియా సముద్ర తీరంలో ఉన్నారు అని చెప్పి మనకు 6వ వచనంలో కనబడతా ఉంది. అంటే ఈ యొక్క సముద్రంలో ఈ చేపలు పడతా ఉన్నారు శిష్యులు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు మరలా ప్రత్యక్షమై చేపలు పట్టేటప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళారు. మనం బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఇదే సన్నివేశం మరలా ఒకసారి జరిగింది. చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము. లోకాసు వార్త 5వ అధ్యాయము మీరు ఇంటి దగ్గర చదువుకోండి. 1 నుండి 11 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఇదే సన్నివేశం మనకు కనబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలుచుకున్నాడు, పరిచర్యకు పిలుచుకున్నప్పుడు అప్పుడు చెప్తాడు. సేమ్ అదే సన్నివేశం అక్కడ జరుగుతుంది. అయితే 5వ వచనం 4వ వచనం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన బోధించడం చాలించిన తర్వాత దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ శిష్యుల్ని పిలిచేటప్పుడు సేమ్ అదే ఆశ్చర్యకార్యం చేశాడు. ఏమని? చేపలు పట్టడాన్ని చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారు? మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరలా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై మరలా చేపల బట్టి విస్తారమైన చేపలు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు? సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం, ఈ లోకంలో మనం మంచిగా చదవాలి లేదంటే మనం మంచి పని చేసుకుంటే మనకు ఆశీర్వాదం అనుకుంటాం. ఈ లోకంలో బాగా సంపాదించుకుంటే ఆశీర్వాదం అనుకుంటాం. ఈ లోకంలో మనకి బాగా డబ్బు ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న విషయాలు మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క మాట వినటం వల్ల ఆశీర్వాదం అని మనకు కనబడతా ఉంది. సహజంగా ఈ లోకంలో మనం దేవుని యొక్క మాట వినకుండా విజ్ఞాపన ప్రార్థన చేయాల్సినప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం?
ఏదో ఒక రీజన్ చెప్పుకొని మనం ఇంట్లోనే ఉంటా ఉన్నాం. మనం లోతుకి నడిపించే స్థితిలో మనం లేము. చూడండి, మన జీవిత కాలంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం లోతుగా వెళ్ళేవారుగా ఉండాలి. ఏది నేను ఒక వచనం చెప్పాను, 2 వచనాలు చెప్పాను, నేను సంవత్సరం చెబుతానంటే మనకు లోతు మనం వెళ్ళలేము. ఏ మాటలు ఎన్నైనా చెప్పవచ్చు, ఎందుకంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే మనం లోతు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. మనం ఆశీర్వదించబడాలి అంటే మన జీవితంలో దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాట చొప్పున మనం చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారంటే 4వ వచనంలో ఏమంటా ఉన్నారు, చాలించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయతను మనం లోతుకి నడిపించేవారుగా ఉండాలి. లోతైన అనుభవాన్ని మనం కలిగేవారుగా ఉండాలి. ఏదో పై భక్తి కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే మనం ఆశీర్వాదం చూడాలి. మనం ఎందుకు విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి అంటే, అయ్యా నా జీవితాన్ని లోతుగా తీసుకువెళ్ళు, నాకు అర్థమయ్యేలాగా నీ యొక్క వాక్యాన్ని గ్రహించే మనసును నాకు కలిగించు, నీ సన్నిధికి వెళ్ళడానికి మనసును కలిగించు అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 4 నుండి 14 వచనాల్లో కూడా మనం సేమ్ ఇదే మనం చూడగలం. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి చూసుకుంటే మీరు ఇంటి దగ్గర చదవండి, మీరు అక్కడ చూడొచ్చు అనమాట. చదవండి, 21:4. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారాయనతో చెప్పిరి. చూడండి, ఇక్కడ మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే యోహాను సువార్త 4వ వచనం దగ్గర 21వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి 14వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి అదే సన్నివేశం మనకి కనబడతా ఉంది. యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత ఆయన ఏం చేసి ఉన్నారో మనకి ఇక్కడ కనబడుతుంది. సేమ్ అది 6వ వచనం ఉండొచ్చు. దోణి కుడి ప్రక్కన వలవేయుడి మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకి 2 సన్నివేశాలు ఒకేలాగా ఉన్నాయి, 2 సందర్భాలు ఒకేలాగా మనకు కనబడతా ఉన్నాయి. మరి మన ఆత్మీయమైన జీవితంలో మనం లోతైన అనుభవాన్ని పొందడానికి మనం దేవుని యొద్ద మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉంటామో ఆశీర్వాదం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం ఆశీర్వాదం కోసం మనం ప్రార్థించేవారుగా ఉంటామో మన లోతైన అనుభవాన్ని మనం కోల్పోయేవారుగా ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించు అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. అందుకే చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. లోకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. రాత్రి అంతా కష్టపడ్డారు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే రోజు మొత్తం మనం కష్టపడేవారుగా ఉన్నాం, సంవత్సరాలు కష్టపడేవారుగా ఉన్నాం. కొన్ని సంవత్సరాలు మనం కష్టపడి అనేక ప్రయత్నాలు మనం చేయాలని చెప్పి ఆశపడేవారుగా ఉన్నాం. చాలామంది జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే ఎన్నో సంవత్సరాలు ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నా ఆ జాబ్ ఒకవేళ రాకపోవచ్చు, రావచ్చు. అయితే మనం ముఖ్యంగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం కనపడాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని సన్నిధిలో మనం లోతైన అనుభవాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. మనం ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడేవారుగా ఉన్నాం. ఈ లోకంలో మన ప్రయాస ఎట్లా ఉందంటే లోకంలో ప్రయాసపడతా ఉన్నాం, మనం దేవునిలో ప్రయాస పడని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మన ప్రయాస అనేది దేవునిలో ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే అన్నాడు, ప్రయాస పడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు చదువుకున్న 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటా ఉన్నారు? తినడానికి ఏమన్నా ఉందా అని చెప్పి యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నారు. అయితే మా దగ్గర ఏమీ లేదని మనం అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా
మనం ఏమీ లేని వారుగా మనం ఉంటాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక ప్రయాసం వ్యర్థము అని మనం గ్రహించాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో అనుకుంటూ ఉంటారు చాలామంది, ఏమనంటే బైబిల్ ట్రైనింగ్ చేయాలి అప్పుడు జ్ఞానం వచ్చింది అనుకుంటారు. ఈ జాలర్లకి చదవటం కూడా రాదు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు. అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఎందుకు పనికిరాని వాళ్ళు కావాలి. యేసుక్రీస్తు వారికి చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. సహజంగా ఈ లోకంలో మనం ఏదన్నా పెళ్లి సంబంధం మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, క్వాలిఫికేషన్ చూస్తాం. ఏమని, అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు, బీటెక్ చదివాడా లేదంటే ఎంటెక్ చదివాడా, ఏం ఉద్యోగం చేస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవునిలో మనం ఉన్నట్లయితే ఆయన మన క్వాలిఫికేషన్ చూడడు, మన యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. మనకి ఏమి రాకపోయినా దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే లోకా సువార్త 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకి 3 శిష్యులు కనపడతారు అక్కడ. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో మనకి 7 శిష్యులు మనకు అక్కడ కనపడతా ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు వారు 3 శిష్యులు ఉన్నప్పుడే ఎందుకు అట్లా చేశారు అక్కడ. తర్వాత 7 శిష్యులు మనకు అక్కడ కనపడతా ఉన్నారు. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని మనం గమనిద్దాం. చేపలు పడకుండా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు జాలర్లు, ఎన్నో సంవత్సరాల నుండి ఆ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయనే విషయం వాళ్ళకి తెలుసు, ఎప్పుడు వేస్తే చేపలు పడతాయనే విషయం వాళ్ళకి తెలుసు. అయితే వీళ్ళకి ఎందుకు చేపలు పడలేదు ఒకసారి మనం గమనిద్దాం. అందుకే లోకా సువార్త 5వ వచనంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే లోతు లేని నీటి మీద వాళ్ళు వల్ల వేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే లోతుగా వెళ్ళండి అని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఎడమ ప్రక్కన వల వేయండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట మనం చూస్తూ ఉన్నామంటే, యేసుక్రీస్తు వారు ఈ మాటలు మనకు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాట చెప్పినప్పుడు శిష్యులు మాట విన్నారు కాబట్టి అక్కడ ఆశీర్వాదాన్ని వాళ్ళు చూసి ఉన్నారు. మరి దేవుడు మనకి మాట చెప్పినప్పుడు దేవుని యొక్క మాట మనం వింటా ఉన్నామా? దేవుడు మనకు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పి చెప్తా ఉన్నారు. మనం మరి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? ఒకవేళ మనం ప్రార్థన చేయకపోయినా విజ్ఞాపన ప్రార్థనకు వచ్చి ప్రార్థించేవారుగా మనం ఉన్నామా? మనం అలాంటి జీవితాన్ని మనం జీవించడం లేదు కాబట్టి మనం ఫలవంతమైన జీవితాన్ని మనం జీవించలేకపోతా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క మాట శిష్యులు విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి మాట చొప్పున ఒకవేళ అనొచ్చు, ఏమనంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆ సముద్ర తీరానికి వచ్చినప్పుడు అయ్యా మీరు ఈ విధంగా వలయండి అంటే అనొచ్చు, ఎదురు తిరగొచ్చు. ఏమనంటే, అయ్యా నీకేం తెలుసయ్యా, నువ్వు ఇప్పుడు వచ్చినావు చెప్తా ఉన్నావు, మేము రాత్రి అంతా కష్టపడ్డాము, ఎంతగానో ప్రయాసపడ్డాము, ఉదయం అయిపోతూ ఉంది, తెల్లారిపోతూ ఉంది, ఇప్పుడు వేసినా అక్కడ చేపలు పడవు అని ఎదురు చెప్పాల యేసుక్రీస్తు వారికి. ఏం చేశారు? దేవుని యొక్క మాట విన్నట్లు మనకి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే మనం చూసుకున్నాం లోకా సువార్త 5వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూసుకున్నాం. ఏమని? నీ మాట చొప్పున మేము వలలు వేస్తూ ఉన్నాము అని చెప్పి మనం అక్కడ చదువుకుంటా ఉన్నాం. మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటను మనం ఎలా గౌరవిస్తూ ఉన్నాం మనం ప్రశ్నించుకుందాం. ఏదో మనం దేవుని యొక్క వాక్యాన్ని విని వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం లేదు. సహజంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో లోతుకి నడిపించబడకపోవటానికి ఒక కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను మనం గౌరవించడం లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఒక ప్రశ్న వేసుకుందాం. యేసుక్రీస్తు వారు లేదంటే దేవుని యొక్క మాటని మనం ఎంత గౌరవిస్తూ ఉన్నాం? ఎంత గౌరవిస్తున్నాం మనం? మన యొక్క ఆశీర్వాదానికి కారణం ఆయన చెప్తా ఉన్నాడు, అవి మీరు ఆశీర్వాదం పొందండి, అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటే మనం దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క మాటను మనం గౌరవం ఇవ్వకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మనం ప్రతిరోజు మనం
దేవునితో ఎంత సమయం కేటాయిస్తూ ఉన్నాం? ప్రతిరోజు మనం దేవునితో ఎంత సమయం మనం గడిపేవారుగా ఉన్నాం? మరి మనం బైబిల్ అయితే కొంటా ఉంటాం. ఏమని? నేను మంచి కొత్త బైబిల్ ఉండాలి నా దగ్గర, లేదంటే మంచి కాస్ట్లీ బైబిల్ ఉండాలి, లేదంటే నా దగ్గర ఇంగ్లీషు తెలుగు బైబిల్ ఉండాలి. బైబిల్ అయితే మనం కొంటా ఉన్నాం, కానీ మరి ఆ బైబిల్ చదవడానికి మనకు సమయం దొరుకుతూ ఉందా? దేవుని యొక్క మాట మనం చదువుకోవడానికి, ఆ యొక్క మాట చొప్పున మనం ఈ లోకంలో జీవించడానికి మనకు అంత సమయం ఉందా? మనం చెప్పుకుంటా, అయ్యా నేను కొత్త బైబిల్ అయినా 2000 పెట్టుకున్నాను, లేదా 4000 పెట్టుకున్నాను బైబిల్ చెప్పుకుంటా ఉన్నాం. సహజంగా బైబిల్ పట్టుకొని మనం తిరుగుతూ ఉన్నాం క్రైస్తవులుగా. ఈ లోకంలో మనం ఎంత గౌరవం ఇస్తూ ఉన్నాం దేవుని యొక్క మాటకి, అక్కడే మనకు తెలిసిపోతూ ఉంది దేవుని యొక్క మాటను మనం ఎంత గౌరవిస్తూ ఉన్నామో. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో ఏముందంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. దేవుని జ్ఞానం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానం లేదు కాబట్టి ఎవరు ఒకవేళ ఏం తెలియని వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడినా దానికి సమాధానం చెప్పలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఏదన్నా అడిగారే అనుకోండి, దానికి సమాధానం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. మరి మనం ఉంటా ఉన్నామా? లేదు. ఏమంటా ఉన్నాం? తల వంచుకునే స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని లేనివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు, నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండాలి. సహజంగా కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే, అయ్యా నీ వాక్యం కొంచెం టీచింగ్లోకి వెళ్ళిపోతుందా అని కొంతమంది సలహా ఇచ్చారు నాకు. తర్వాత నువ్వు స్పీడ్గా చెప్పేస్తున్నావు అని ఒక సలహా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక వచనం తీసుకొని చాలా విషయాలు బయట విషయాలు చెప్పేసి చివరిలో ఒక వచనం చెప్పేసి ముగించవచ్చు కదా, బాగుంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒకవేళ నేను కూడా అదే పాటించేనే అనుకోండి, నేనేం చేస్తానంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మూత వేసిన వాడిని అవుతా. అంటే జ్ఞానం ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు సహజంగా ఏ బి సి డి అంటే ఎల్కేజీ మొత్తం ఏబిసిడీలే. మనం రక్షణ పొందిన దగ్గర నుండి ఏబిసిడీల్లోనే మనం చనిపోయే వరకు ఉన్నాము అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉందా? దేవుని జ్ఞానాన్ని మనం పొందుతామా? జ్ఞానంలో మనం ఎదుగుతామా? దాన్ని మనం గ్రహించాలి. సహజంగా ఏంటంటే అనుకుంటాం మనం ఈ లోకంలో మనకు కూడా వినసొంపుగా ఉంటుంది. ఏది? ఏ అనగానే సింపుల్గా ఉంటుంది. అబ్బా భలే ఉందా ఏ, అంతే. మనం ఏం చేయాలి? దాన్ని డెవలప్ చేసుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం మన యొక్క జీవితంలో అభివృద్ధి చేసుకునేవారుగా ఉండాలి. అప్పుడు మనకి దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది. అట్లా కాకుండా మనం ఏదో చిన్న చిన్న మాటలు నేర్చుకొని ఏదో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను అనుకుంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోలేని వారు. అందుకంటున్నాడు ఇక్కడ హోషేయ గ్రంథంలో అంటా ఉన్నాడు ఏమని, నా ప్రజలు నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. దేవుని యొక్క జ్ఞానం చాలా ఉంది. దేవుని యొక్క జ్ఞానం జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ప్రతిదీ దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు. చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో మన యొక్క జీవితంలో దేవుడు మనతో ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం. చూడండి, హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. 8:12. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. చూడండి, దేవుడు మన కోసం దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన సిద్ధపరిచాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే అన్యముగా మనం ఎంచుకుంటా ఉన్నాం. ఇది మనకు కాదులే, నాకు చదువు రాదు. చదువు రాకపోతే ఏం చేయాలి? ఎవరినన్నా కూర్చోబెట్టి చదివించుకోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి
మనకి యూట్యూబ్లో బైబిల్ మొత్తం వచ్చేసింది. ఆ యూట్యూబ్లో ఫోన్లో పెట్టేసుకొని మనం వినొచ్చు. ఎందుకు వినాలి? దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం. అందుకంటున్నాడు ఏమని, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను. దేవుని యొక్క జ్ఞానాన్ని మనకిచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానం చొప్పున, ఆయన యొక్క మాట చొప్పున ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన మాటే మనకి జ్ఞానము అని మనం గ్రహించాలి. అందుకే చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం చదవండి. 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనకి పేతురుని మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు యేసుక్రీస్తు వారితో చాలా దగ్గర సంబంధం కలిగిన వ్యక్తి పేతురు గారు. అయితే ఈ పేతురు గారు ఎందుకు పేతురు గారి గురించి చెప్తా ఉన్నారంటే, దేవుని యొక్క మాటకి పేతురు గారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే పేతురు దేవుని యొక్క మాట కోసం ఎదురు చూసేవాడు. దేవుని యొక్క మాట చొప్పున ఈ లోకంలో జీవించిన వ్యక్తి పేతురు. అయితే పేతురు తన యొక్క జీవితంలో దేవుని యొక్క మాటను మర్చిపోయిన వాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, అక్కడ కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట దేవుని యొక్క మాట జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో అనేకమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. మరి మనం ఆయన మాటను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నాం? దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకొని సంతాపపడేవారుగా ఉండాలి. సంతాపపడుట అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అయ్యా నా యొక్క పాపాన్ని క్షమించు అని దేవుని సన్నిధిలో మనం సంతాపంతో దేవుని అడిగేవారుగా ఉండాలి. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? అసలు దేవుడి మాట అంటేనే మనకు లెక్కలేదు, దేవుడు అంటేనే లెక్కలేదు. ఏదో మనం దేవుడిని ఎన్ని అడుగుతాం, నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ అడుగుతాం మనం దేవుణ్ణి. మరి దేవుని మాటను మనం లెక్క చేయని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారు పేతురు. కానీ పేతురు గారు దేవుని యొక్క మాటని వినని స్థితికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడో, తన యొక్క జీవితంలో పశ్చాత్తాపడి ఏడ్చి తను దేవునికి ప్రార్థించినట్లు మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థిస్తూ ఉన్నామా? దేవుడు మనకి ఏదైనా అనారోగ్యం తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు అంటాం మనం దేవా తండ్రి అనుకుంటాం. కొంచెం తగ్గిన తర్వాత మనం దేవుని వైపు మందిరం వైపు కూడా మనం చూడం. ఎందుకు చూడం? నాకు వచ్చిన అనారోగ్యం పోయిందయ్యా, నేను బాగానే ఉన్నాను, బాగానే తిరుగుతున్నాను, అంత బాగానే ఉంది. లేదంటే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, బాగా ప్రార్థన చేస్తాం మనం. ఆ కష్టం పోయిన తర్వాత సంతోషంగా మనం దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం. అందుకే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదవండి. 6:68. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూడండి, పేతురు గారు ఇక్కడ ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే పేతురు గారు సంతాపపడి ఏడ్చాడు. అయితే ఇదే పేతురు గారు ఒక మాట అంటా ఉన్నారు. ఏమని? అయ్యా మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఈ లోకంలో మనకి ఏదైనా ఉద్యోగం రావాలి అనుకోండి, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? ఆ ఉద్యోగం రావటం కోసం. లేదంటే మనకి ఏదైనా స్థలం కానీ పొలం కానీ రావాలంటే ఒక పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఆ స్థలం కోసం పొలం కోసం మనం వెళ్తాం. లేదంటే మనకు అప్పు కావాలనుకోండి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళి అడుగుతాం. అయితే మన జీవితంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పేతురు గారు అంటా ఉన్నాడేమని? ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు వారి దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాం. గ్రహించారు ఎవరో? పేతురు గారు. మరి మనం ఆ విషయాన్ని గ్రహించేవారుగా ఉన్నాము. మనం అలాంటి గ్రహింపు కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యా నువ్వేనాయనా నిత్య జీవపు మాటలు గలవాడివి, ఆ గ్రహింపు నాకు కలుగు చేయి
ఆ యొక్క గ్రహింపు కలిగి ఈ లోకంలో జీవించలాగా నాకు సహాయం దయచేయి అని మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ గ్రహింపును మనం లేనివారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే అంటే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు నిత్య జీవం కలిగిన మాటలు. ఇవన్నీ ఈ జీవము కలిగిన మాటల మనం వినడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాం. ఒకవేళ మనం కూడా అనుకోవచ్చు ఏమని, విజ్ఞాపన ప్రార్థన ఈరోజు 10 అయింది, 10:30 అయింది, చాలాసేపు చేస్తారు, ఇంకేం వెళ్తాంలే అని చెప్పి కూర్చోవచ్చు మనం కూడా ఇంట్లో. కానీ ఆయన నిత్య జీవపు మాటలకు కలిగిన వాడని చెప్పి మనం గ్రహించి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రాగలిగాం. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. మనం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవాలి అంటే, పరిశుద్ధాత్మలో మనం ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, చూడండి అక్కడ అంటా ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. మన జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ మన మీద దిగి రావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ మనలో ఉండి కార్యాన్ని చేయాలి అంటే మనం దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే ఇక్కడ చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటని చూడండి, గుర్తుపెట్టుకుంటున్నాడు. ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరి జీవితంలో ఉంటుందో వారి యొక్క జీవితాలు ఎంతో ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటాయి. మనం పరిశుద్ధాత్మ నడిపింపు కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యా నాకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి, నాలో ఉండాలి అని చెప్పి మనం ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే పేతురు గారు ఆ యొక్క మాటకి చాలా ప్రాముఖ్యతనిచ్చిన వాడుగా ఉన్నాడు పేతురు గారు. ఎందుకంటే సంతాపపడి ఏడ్చినవాడుగా ఉన్నాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో తిరిగి జన్మించడాన్ని గురించి చెప్తా ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక మీరు క్షయబీజము నుండి గాక శాశ్వతమగు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించుడి. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక అంటే, పేతురు గారు ఒక మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మీరు తిరిగి జన్మించిన వారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం మరణంలో ఉన్నాం, ఈ లోకంలో మనం పాపంలో ఉన్నాం, ఈ లోకంలో మనం శాపంలో ఉన్నాం. మనం కూడా ఈ లోకంలో సహజంగా అనుకుంటూ ఉంటాం ఏమనంటే, అయ్యా నేను పాపిష్టోడిని అనుకుంటాం. మనం పాపిష్టోళ్ళమే. మనం తిరిగి జన్మించిన స్థితిలో ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన యొక్క అక్షయ బీజంలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ తిరిగి జన్మించుట అని చెప్తా ఉన్నాడు. అందుకే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో వృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడు. చదవండి. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎందుకు మనం విజ్ఞాపన చేయాలి అంటే ఏం చేయాలి? మనం రక్షణ విషయంలో ఎదగడానికి మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. మరి మనం ఎంత ఎదిగేవారుగా ఉన్నాం? ఈ లోకంలో మనం ఎవరైనా ఒక మాట అన్నారని అనుకోండి, మనకి ఎంత కోపం వచ్చిందో, ఆ కోపం వచ్చి మనం ఏం చేస్తాం మనకే తెలియదు. కొంతమంది అంటూ ఉంటారు ఏమని, నేను కోపం వస్తే నేను మనిషిని కాదంటారు, నేను మృగాన్ని. అంటే
వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకుంటున్నారు, నేను మనిషిని కాదు, నేను మృగాన్ని అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి అంటే చూడండి, అక్కడ సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ఇవన్నిటిని మానడం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఇవన్నీ మనం చేస్తా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడే నన్ను రక్షిస్తున్నాడంటే అది అబద్ధం అని మనం గ్రహించాలి. దేవుడు పాపం చేసేవాడిని రక్షిస్తాడు, రక్షించబడిన వాడిని రక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి సమయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనకి సమయాన్ని ఇచ్చినా ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే దానికి తగ్గ మనం మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సిందే. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, మాని, అందుకే సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఏమంటున్నాడు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అంటే వృద్ధి కలిగి మనం తిరిగి జన్మించాలి. తర్వాత ఏం జరగాలి, మన యొక్క జీవితంలో వృద్ధి కలగాలి. ఈ లోకంలో మనం బాప్తీసం తీసుకొని అదే స్థితిలో ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో డెవలప్మెంట్ ఉండాలి. మన జీవితంలో మనల్ని చూసి అసూయపడేవారుగా ఉండాలి. మనల్ని చూసి ఏం చేయాలంటే తల పట్టుకునే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు జరిగిద్ది మనం దేవునిలో ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో అప్పుడు మన గురించి అనేకమైన మాటలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి మనకి ఎన్ని వస్తున్నాయి అని మనం గ్రహించాలి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం వృద్ధి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. చూడండి 4వ అధ్యాయము 11 వచ్చిన చదవండి. 4:11 దేవోక్తులను బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావములు ఆయనకుండును గాక. ఆమెన్. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, తిరిగి జన్మించాలి. తర్వాత వృద్ధి పొందించడం కోసం మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలంటే పరిచర్య కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. పరిచర్య అనేది ఎట్లా చేయాలంటే సహజంగా ఈ లోకంలో అందరూ ఇచ్చే సలహా ఏంటంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఏది చేయాలన్నా డబ్బుండి మొదలు పెట్టాలి అంటారు. దానికి బైబిల్లో వాక్యం చూపిస్తారు ఏమని, ఒకడు ఇల్లు మొదలు పెట్టాలంటే డబ్బు సరి చూసుకోవాలి, అప్పుడే ఇల్లు కట్టాలంటారు. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో మనకి ఏమని కనబడతాం, ఇక్కడ చూడండి, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. పరిచర్య ఎట్లా మనం చేయాలంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం చూసి చేసేవారుగా ఉండాలి. అదే మనం చేసాం. మనం ప్రార్థన మీద మనం ఆధారపడ్డాం. మన యొక్క మందిరం విషయంలో మనం దేవుని మీద మనం ఆధారపడ్డాం. సంవత్సరంలో మనం ఏ విధంగా అయితే మనకు మందిరం కావాలో మనం దేవుని సన్నిధిలో మనం అడిగి అదే విధంగా మనం కట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. మన పరిచర్య అలాంటి పరిచర్య మనం చేస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం ఏమీ చేయకుండా ఏదో మాటలు చెప్పి మనం పరిచర్య చేస్తున్నాను అంటే ఎలాంటి ఉపయోగం లేదు. మన పరిచర్య ఎట్లాగా ఉండాలంటే దేవుని సామర్థ్యాన్ని బట్టి మనం పరిచర్య చేసేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క పరిచర్య ఆ విధంగా జరిగించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవుడు మహిమపరచబడాలి. ఎట్లా మహిమపరచబడాలి? దేవుని యొక్క పరిచర్య ద్వారా మహిమపరచబడాలి. మరి మన జీవితంలో దేవునికి మన పరిచర్య మనం ఎట్లా చేస్తూ ఉన్నాం? మనం మందిరంలో నా పరిచర్య ఎంత ఉంది అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? అయ్యా నేను మందిరానికి వస్తాను, వెళ్ళిపోతాను, నాకు దేవుని పరిచర్య దేవుని మందిరంలో చేసే ఏదైనా దేవునికి మనం పరిచర్య చేసినట్లే. సహజంగా కొంతమంది అంటారు ఊడిస్తే పరిచర్య చేసినట్లే, లేదా బాత్రూంలో కడిగితే పరిచర్య కాదు. మనం మందిరంలో మనం చేస్తే అది దేవునికి చేసినట్లే అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఊడ్చినా దేవునికి పరిచర్య. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దేవుని పరిచర్య చేసిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. మన మందిరంలో చేసిన వాళ్ళు
అది ఆ మాట నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే వారు పరిచర్య చేశారు కాబట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళని ఉంచాడు. మరి మన మందిరంలో నేను ఎంత పరిచర్య చేస్తూ ఉన్నాను? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? అదే దేవుని యొక్క మాటకి మనం గౌరవం ఇవ్వటం అంటే. నేను ఏం చేస్తూ ఉన్నాను మందిరంలో? ఏదో వస్తున్నాను వెళ్తున్నాను, ఏదో ఒక మినిస్టర్ వచ్చినట్లు మనం వచ్చి వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం లేదు. ఒక బాధ్యత మనం తీసుకోవాలి. ఒక నిర్ణయం మనం తీసుకొని, నా మందిరంలో ఓడవటం నా బాధ్యత, లేదంటే కడగటం నా బాధ్యత, లేదంటే ఇంకొక పరిచర్య. మందిరం పరిచర్య విషయంలో మనం ముందుండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మందిరం ఏమవుతుంది? డెవలప్ అయ్యిద్ది, ఖచ్చితంగా డెవలప్ అయ్యిద్ది. మనం ఏం చేస్తా ఉన్నామంటే ఏముందిలే, ఎవరో ఒకరు ఊడ్చుకుంటారులే, లేదంటే వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే, నాకేం సంబంధం అని చెప్పి మనం పరిచర్యలను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. దేవుని పరిచర్యను మనం ఎప్పుడైతే మన సామర్థ్యం కొలిది మనం ముందుకు వస్తామో, మనం డబ్బులు లేకుండా మనం స్టార్ట్ చేసాం. అన్నీ డబ్బులు లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా మనం అందరం కలిసి చేసాం. దేవుడు మహిమకరంగా మన యొక్క మందిరాన్ని నిలబెట్టాడు. కాబట్టి దేవుని యొక్క ప్రార్థన ద్వారా మన మందిరం కట్టబడింది. ప్రతి వారం మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని యొక్క మహిమను మనం చూసిన వారుగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో మనం ఉండాలి. ఎందుకు అంటున్నాడు? తర్వాత చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయం 18, 19. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు పర్యంతము ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. అంటే ఇక్కడ అనుభవాలు చెప్తా ఉన్నాడు పేతురు గారు తన యొక్క అనుభవాన్ని చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై, అంటే వీళ్ళు దేవునితో పాటు ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చూడండి, ఎలాంటి అనుభవం మనకి ఎప్పుడు వచ్చింది? దేవుని సన్నిధిలో ఉంటే మనకు అనుభవం వస్తుంది. మనం ఇంట్లో ఉంటే మనకు అనుభవం రాదు. సహజంగా ఇంట్లో ఉండి మనం ఇంట్లో కూర్చొని అయ్యా తండ్రి తండ్రి, లేదంటే ఏసయ్య అనుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. అనుభవం లేని జీవితాన్ని మనం జీవించిన వారం అవుతాం. అందుకే చివరిలో అంటా ఉన్నాడు ఏమనంటే, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేవుని యొక్క మాట యందు మనం లక్ష్యం ఉంచేవారుగా ఉండాలి. అందుకే పేతురు గారు తను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడు. మన జీవితంలో మనం ఆ విధంగా ఏం చేయాలి? అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలి. అనుభవం కలిగిన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించేవారుగా ఈ లోకంలో ఉండాలి. చివరిగా చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, ఆయన యొక్క 2వ రాకడ కొరకు మనం సిద్ధపడేవారుగా ఉండాలి. 2వ రాకడ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి మనం. అంతేగాని ఏముందలే, విజ్ఞాపన గుడికి వెళ్ళపోయినా ఏం కాదు, ఇంట్లోకి వచ్చి నేను తెల్లవారులు నేను ప్రార్థన చేస్తాను అని మనం అనుకున్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అందుకంటున్నాడు, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు రాకడ ఎందుకు రావట్లేదంటే నీ కోసం నా కోసమే. ఒకవేళ మనసు మార్చుకోకుండా ఈ లోకంలో జీవిస్తా, ఇంకా లోకంలోనే మనం జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు రాకడ వస్తే ఇప్పుడు అనుకుందాం, ఒకవేళ ఈ క్షణం దేవుడు రాకడ వస్తే దేవుడు నమ్ముకోకుండా, లేదంటే బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన వెయిట్ చేస్తున్నాడు. మనం కూడా మారు మనసు పొందాలి, మీరు కూడా మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే, పేతురు గారు తన దేవుని యొక్క మాటకి ఆయన ఎంతో గౌరవం ఇచ్చాడు కాబట్టి తన యొక్క పత్రికల్లో చెప్తా ఉన్నాడు ఏమని,
తిరిగి జన్మించడం గురించి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత మన యొక్క జీవితంలో ఎలా వృద్ధి చెందాలి అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మనం మన యొక్క జీవితంలో మనం పరిచర్య, దేవుని యొక్క పరిచర్య మనం ఎట్లా చేయాలి అనే విషయాల గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత మనం అనుభవాలు కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాలి అని చెప్పి పేతురు గారు మనకి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి మనం ఎట్లా ఉన్నాం, మన జీవితం ఎట్లా ఉంది, మన ప్రార్థన ఎట్లా ఉంది? యేసుక్రీస్తు వారి అబద్ధం ఆడిన పేతురు, యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదని అని చెప్పి అబద్ధం ఆడిన పేతురు తను ఎంతో అనుభవంతో మనకు కొన్ని మాటలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం మన అనుభవం ఎంత ఉంది, మనం ఎంతగా ఆత్మీయతంలో మనం ఎంత అభివృద్ధి చెందాం, ఇంకా ఏబిసిడీలోనే ఉన్నామా? ఒకవేళ ఏబిసిడీలోనే ఉంటే అపవాది మనల్ని ఏం చేస్తుందంటే తీసుకుని వెళ్ళిపోద్ది అంతే. అనుభవం లేని వారిగా మనల్ని చేస్తుంది. మనం లోతైన అనుభవాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.